దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగనే టుడేస్ గాడ్స్ ప్రామిస్, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యంకి వెళ్దాం. ఇప్పుడు ఏలే అనగా మనకు శిశువు పుట్టెను. మనలో చాలామంది ఈ వాక్య భాగాన్నే చదువుతాము తప్ప ఏలే అనగా ఎందుకంటే అనే దానికి ఎందుకంటే అంటే ఏలే అనగా అంటే ఏంటి అర్థం మరి అని ఆ ముందున్న వాక్య భాగాలను అసలే మనము ఆలోచన చేయం, ధ్యానం చేయం. కానీ దేవుని మహాకృపను బట్టి మనం ఈ 4, 5, 6 రోజులు ఆ వాక్య భాగాల మీద మనము ధ్యానం చేయడానికి ప్రభు చూపించిన కృప కొరకై ప్రభుకే మహిమను చెల్లిద్దాం. ఇప్పుడు మనము 6వ వాక్యంలోకి వెళ్దాం. ఏలే అనగా మనకు శిశువు పుట్టెను. కనుక ఈ 5 వాక్యాల్లో ఉన్న సంఘటనలకు మించిన కార్యాల కొరకై దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనకు శిశువు పుట్టెను. ఈ వాగ్దానము లేదా ఈ ప్రవచన వాక్యము యెషయా గారి ద్వారా దేవుడు రాయించిన టైంలో దాదాపు 500 సంవత్సరాలకు పూర్వం రాయించాడు. యేసుప్రభు వారు ఈ లోకానికి రాకముందు 500 సంవత్సరాల పూర్వం ఏమని రాయబడ్డది ఒకసారి గమనించాలి. మనకు శిశువు పుట్టెను. ఆ కాలంలో ఆ ప్రవచనమును బట్టి మనకు శిశువు పుట్టెను అన్నప్పుడు మనం వెళ్ళి ఆ యొక్క యూదా బెత్లెహేము దగ్గరికి వెళ్తే ఏమైనా కనబడేదా? ఏమి ఉండకపోయేది అక్కడ. దాన్ని బట్టి మనం ఏం కన్ఫర్మ్ చేసుకునే వాళ్ళము, ఆ ప్రవక్తలు సేవకులు ఇలాగే మాట్లాడతారు, వాళ్ళకు మనసు సంతోషమైతే దేవుని గురించి పాజిటివ్ మాట్లాడతారు, మన విషయంలో కోపం అయితే నెగిటివ్ మాట్లాడతారని సర్వసాధారణంగా అనుకునే టాక్ ఇది. అది కాదు సమస్య. అక్కడ దేవుడు చెప్పినది నెరవేరడానికి ముందు 500 సంవత్సరాలకు ప్రకటించబడ్డది. కనుక ఈ సందర్భంలో మీకు విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడి అనగానే ఈరోజు జరగకపోవచ్చు నీకు. అది మీలో అంటే మనలో చాలామంది దేవుని విషయంలో ఎందుకు నెగిటివ్గా ఉన్నారంటే, అడుగుతున్నాం అయ్య గారు కానీ మేము పొందటం లేదు అని వాపోతున్నారు. దేవుడు చెప్పాడు వాగ్దానమే కానీ ఆ వాగ్దానం ఇంతకు నెరవేర్చలేడు అని దేవుని మీద మన మీద మనకు ఒకలాంటి ఏహ్య భాగం కలిగిన వారమై ఉన్నామని ఈ క్రిస్మస్ సందర్భంలో మనల్ని తప్పకుండా ఒప్పుకొని తీరాలి. కనుక మనకు శిశువు పుట్టేను, పాస్ట్ టెన్స్ జరిగిపోయింది ఆ వాగ్దానం టైంలో. కానీ అక్కడ ఇంకా కాలే కార్యం. మన జీవితంలో కూడా దేవుని వాగ్దానాలన్నీ కూడా అలాగే ఉంటాయి. మనము పుట్టెను అంటే పుట్టినట్టుగానే అనుకోవాలి. ఎందుకంటే మీరు అన్న సమయోను చూసినా, ఎలిజబెత్ జకర్యాల గురించి చూసినా, తూర్పు దేశ జ్ఞానుల గురించి చూసినా, మరియా యోసేపుల గురించి చూసినా, ఆ గొర్రెల కాపర్లు చూసిన ఈ 5గురు వీరికి ముందే చెప్పబడ్డది దేవుని గురించి, పుట్టుక గురించి. వాళ్ళు ఎంత నిరీక్షణ కలిగి, ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో గమనించండి. మీకు ఉదాహరణకు లూకా సువార్తలో ఒక మాట చూడండి. మీరు బైబిల్ గ్రంథంలో తెరిచి లూకా సువార్తలో ఒక మాట చూడండి. అక్కడ సిమియోను గురించి రాయబడ్డ మాట ఏంటో చూద్దాం. 2వ అధ్యాయంలో 25వ వాక్యం. యెరూషలేము నందు సిమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడట. ఆదరణ అనుగ్రహించే ఆ యేసయ్య కొరకు కనిపెట్టేవాడాయన. అదే చాప్టర్లో అన్న గురించి రాయబడ్డది. అక్కడ ఏమున్నది? 36వ వాక్యంలో 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదే 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో
రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో ఉన్న విమోచన కొరకు, ఆ మాట గమనించండి, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఆయన అంటే యేసు ప్రభు గురించి. అంటే వాళ్ళకి ఎంత కన్ఫర్మ్ ఉందో చూసారా. మనం కూడా దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం పట్ల అంతకంటే ఎక్కువ కన్ఫర్మ్ ఉండాలి. అయింది, జరిగింది, జరిగిపోయింది అన్నంతగా ఎక్సైటింగ్ ఉండాలా. మనకు శిశువు పుట్టేను అనే మాటలోని అర్థం. అలాంటి కృప, అలాంటి ఆత్మ సహాయం మనందరికీ అనుకరించి క్రిస్మస్ టైంలో మనల్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ కొందనాలు. మా ఎడ్ల చేసిన ఉపకారములు, మేలులు, మీరు ఇచ్చిన వాగ్దానముల కొరకై చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.